ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి ఆషాఢ శుద్ధ షష్ఠి, మధ్యాహ్నం 12:17 వరకు. నక్షత్రం పుబ్బ, ఉదయం 11:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, రవి గురువు మిథున రాశిలోను, బుధుడు కర్కాటక రాశిలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ఎవరైతే బ్యాంకింగ్ రంగాలలో ఉన్నారో, ఫైనాన్స్ రంగాలలో ఉన్నారో, అలాగే ఇన్సూరెన్స్లు, వీటికి సంబంధించి వ్యాపారాలు చేస్తున్న వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఈ రంగాలలో పెట్టుబడులు పెడుతున్న వారు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ పెట్టుబడులు అనేవి పెడుతూ ఉండాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే దీంతో పాటు వీరికి స్థిరాస్తులు కూడా వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉన్న పనులు నెమ్మదిగా వీరు పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు వీరికి ఉద్యోగపరంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి వీరు ముందడుగు వేస్తారు. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళతారు. వీటితో పాటు వీరికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి వీరు తీసుకుంటూ ఉండాలి. అయితే వృత్తిపరంగా, వ్యాపారపరంగా వీరికి చాలా చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్న వారికి, బ్యాంకింగ్ సర్వీసుల్లో ఉన్నవారికి, అలాగే ఎవరైతే బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉంటారో, బ్యూటీ పార్లర్లు నడుపుతూ ఉంటారో, వస్త్రాలకి సంబంధించిన వ్యాపారాలు చేస్తూ ఉంటారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. స్త్రీలకి కూడా ఈ వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలత, అలాగే వారు ఆశించిన విధంగా వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వీటన్నిటితో పాటు పాత రుణాలు తీర్చే ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో కూడా దీర్ఘకాలిక పెట్టుబడులు కాకుండా కొంతవరకు వీరు ట్రేడింగ్ లాంటివి చేయటం, లేకపోతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు కాళికా అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు వారి యొక్క విద్య కోసం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తే ఆ విషయంలో కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే మీ యొక్క సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్న, అలాగే వివిధ రంగాలలో ఉన్నవారు మాత్రం ఆర్థిక పరమైన అంశాల గురించి ఇబ్బంది పడే విషయాలు వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఇక మొత్తం మీద స్త్రీలు వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు పాటించేందుకు ప్రయత్నించాలి. నూతన వస్తు వాహనాల కోసం అని చెప్పి వీరు కొత్త రుణాలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది.
అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికాభివృద్ధి సూచిస్తోంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు వీరికి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రమోషన్లు లాంటివి రావటం కానీ ఇంక్రిమెంట్స్ లాంటివి వచ్చే అవకాశాలు వీరికి ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు వీరి సంతానానికి మంచి మార్పులు చేర్పులు ఉండటము, అలాగే వీరి సంతానానికి చక్కగా ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు ఎవరైతే ఫైనాన్స్ రంగాలలో ఉన్నారో, అలాగే వీరు బ్యాంకింగ్ రంగాలలో ఉన్న, ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న, బ్యూటీ ప్రోడక్ట్స్ లాంటివి అమ్ముతున్న, అలాగే వస్త్రాలకి సంబంధించి వ్యాపారాలు చేస్తున్న ఈ రంగాలలో ఉన్న వారందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు కనుక పెడుతూ ఉంటే వాటిల్లో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందటము, నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఉద్యోగస్తులకి మార్పులు అనేవి కనపడుతున్నాయి. అలాగే వీరికి ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆశించిన విధంగా మార్పులు అనేవి ఉండటం వలన వీరు చాలా వరకు ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు కోసం మీరు పడుతున్న తపన ఏదైతే ఉందో దానికి చక్కటి ప్రతిఫలం అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. అలాగే స్త్రీలకి నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ముందుకు కదిలే అవకాశాలు, దాని వలన మీకు ఆర్థికంగా అభివృద్ధి కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో ఉన్నారో, ఫైనాన్స్ రంగాల్లో ఉన్నారో, ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారో, అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్ లాంటివి అమ్ముతూ ఉంటారో, వస్త్రాలకి సంబంధించిన వ్యాపారం చేసేవారు, వీరికి కూడా మంచి అనుకూలమైన మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు వీరు కనుక ఎటువంటి దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా ఆ విషయాలలో కూడా వీరికి అనుకూలత అనేది కనపడుతుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్న వారికి చాలా చక్కగా ఉండబోతోంది. దీంతో పాటు ఫైనాన్స్ రంగంలో ఉన్న, లేకపోతే బ్యాంకింగ్ సర్వీసెస్లో ఉన్న, మీరు గనక ఉద్యోగ సంబంధంగా బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి కొంత ఆర్థిక పురోగతి, దీంతో పాటు ఉద్యోగపరంగా, వృత్తిపరంగా అనుకూలత, అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. వీరు ఎటువంటి మొక్కుబడులు ఉన్నా వాటిని తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్న స్త్రీలకి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు వీరికి ఆర్థికంగా కూడా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఎప్పటి నుంచో రావాల్సిన ఆదాయం ఏదైతే ఉందో అది మీకు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా వచ్చే ఆ ధనాలాభాల వలన మీరు వాటిని ఏ విధంగా పెట్టుబడుల కింద మార్చాలి అని చెప్పి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పవర్ సెక్టర్లో ఉన్నవారికి, అలాగే గవర్నమెంట్ రంగాలలో ఉన్నవారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వీటన్నిటితో పాటు సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి మార్పులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, స్థిరాస్తికి సంబంధించి ఎటువంటి అద్దెలు లాంటివి ఉన్నా వాటికి సంబంధించి మీకు మంచి మార్పులు కనిపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక
మీరు నూతన వస్తు వాహనాలు ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం కూడా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు కాలభైరవుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే కాలభైరవుడి దర్శనం చేసుకోవటం వలన మీకు ఫలితాలు అనేవి చాలా వరకు మంచిగా కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఖర్చులని అధిగమించే ప్రయత్నం వీరు చేస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పరమైన ఒత్తిళ్లు ఎదుర్కోవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు ముఖ్యంగా మీరు గనక బ్యాంకింగ్లో కానీ, ఫైనాన్స్ రంగంలో కానీ, లేకపోతే ఎటువంటి పెట్టుబడులు పెడుతున్న ఈ రంగాలలో మీకు ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారు ఉద్యోగానికి సంబంధించి వీరికి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. సంతానానికి సంబంధించి కూడా పెద్దగా మార్పులు చేర్పులు కనిపించటం లేదు. అయితే ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధాశక్తుల్ని చూపించాలి. అలాగే మీ యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎవరికైనా ఆర్థిక సహాయం గనక చేస్తే వారి వలన మీరు నష్టపోయే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. ఇక ఈ రాశివారు ఈరోజు వీరాంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థికంగా మంచి అనుకూలత అనేది గోచరిస్తున్నా ఇవాల్టి నుంచి మాత్రం వీరికి కొంత ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా వీరికి సంపాదించినదంతా కూడా ఖర్చయిపోవడం కానీ, లేకపోతే ఎంత పొదుపు పాటిస్తున్నా కూడా వారికి ఏ విధంగానూ కూడా పొదుపు కనిపించకపోవటం కానీ ఇలాంటివి వీరికి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాగే ఇతరులకి సహాయం చేసే క్రమంలో మీరు ముందు వెనక చూసుకోకపోవటం వలన కూడా మీరు ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు మీ పాత రుణాలను తీర్చే ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. స్త్రీలు కూడా వీరు ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్త వహించాలి. అలాగే మీరు తొందరపాటు చర్యల వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు బ్యాంకింగ్ సర్వీసెస్లో ఉన్నవారికి, అలాగే ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారో, అలాగే దీంతో పాటు ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారికి, ఇన్సూరెన్స్ రంగాలలో ఉన్నవారికి మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఆశించిన విధంగా వీరికి ఉద్యోగాల్లో పురోగతి లేకపోవటం వలన వీరు కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు మహిషాసురమర్దిని స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారికి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే దీంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా వృత్తి వ్యాపారాల పరంగా ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. పెట్టుబడుల విషయంలో అనుకూలత, అలాగే ఆర్థికంగా మీరు ఆశించిన విధంగా చక్కటి పురోగతి లభించటం వలన ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే స్థిరాస్తి సంపదని మీరు పెంచుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమర్చుకోవాలని కూడా కొంత మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక అభివృద్ధి, అలాగే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అనుకూలత, దీంతో పాటు మీరు బంధువర్గీయుల్ని కలవటం, వారితో మంచి సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు ఉండటం, తల్లిదండ్రులతోటి కూడా మీరు సమయాన్ని గడిపే అవకాశం, అలాగే మీ మాట మీ కుటుంబ సభ్యులు వినటము, వారు మీరు చెప్పిన విధంగా నడుచుకునే అవకాశాలు ఉండటము, ఇలాంటి వాటి అన్నిటి వలన కూడా మీరు సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. మార్పులు కనపడుతున్నాయి. ముఖ్యంగా మీరు చేసిన ప్రతి పని ఏదైతే గత నెల నుంచి ఉందో దానికి తగిన మంచి
ఫలితాలు అనేవి మీకు ఈ రోజు నుంచి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలత, అలాగే మీరు గనక ప్రమోషన్ల కోసం, ఇంక్రిమెంట్ల కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ విషయంలో మీకు సానుకూలత అనేది కనపడుతుంది. అలాగే నూతన గృహాల కోసం గనక మీరు ప్రయత్నం చేస్తుంటే ఆ విషయంలో కూడా మీకు అనుకూలత, లేదా మీరు ఒక కొత్త ఇల్లు చూడటం కానీ అది మీకు నచ్చటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు ఏర్పరచుకోవాలి అని చెప్పి మీరు కొంతవరకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు సంతానానికి అనుకూలంగా ఉంది. మీరు ఆశించిన విధంగా వారికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఉద్యోగ వ్యాపారాల పరంగా మార్పుల కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శుక్రుని మార్పు వలన వీరికి కొన్ని మార్పులు మాత్రం కనపడుతూ ఉంటాయి. మీకు మీ కుటుంబ సభ్యులతోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు కూడా మీరు అధిగమిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉన్నా కూడా వీరు తగిన విధంగా నెమ్మదిగా పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కొంత నెమ్మదిగా ఉంటుంది. ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి లేకపోవటం వలన నిరాశకి మాత్రం వీరు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య గురించి కానీ ఉద్యోగం గురించి కానీ మీరు ఆలోచన చేస్తుంటే ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది గోచరిస్తుంది. ఈ రాశి వారు ఈరోజు కాలభైరవుడి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 2. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మహిళామణులు ఏ కుంకుమ భరిణలో అయితే ప్రతిరోజు కుంకుమ ధరిస్తూ ఉంటారో ఆ కుంకుమను ఎదుటి వాళ్ళకి ఇవ్వరాదు. ఎదుటి వాళ్లకు బొట్టు పెట్టుకోవడానికి ప్రత్యేకమైన కుంకుమ భరిణ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ధరించిన గాజులు ఇతర స్త్రీలకు ఇవ్వరాదు. దానివల్ల దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు పెరుగుతాయి. అలాగే మహిళామణులు కళ్ళకు పెట్టుకునే కాటుక భరిణ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇతరులకు ఇవ్వటానికి వేరే కాటుక భరిణ ఉండాలి. ధరించిన పుష్పాలను తీసి ఇతరులకు ఇవ్వరాదు. అలాగే మహిళామణులు తలలో ఉన్న పూలు కొన్ని తీసి ఇతరులకు ఇవ్వరాదు. నల్ల పూసలు కూడా మహిళామణులు వేరొకరివి ధరించరాదు. ఎవరి నల్ల పూసల దండ వాళ్లే ధరించాలి. అలాగే దూది కానీ, ఒత్తులు కానీ, ఉప్పు కానీ మహిళలు ఉచితంగా ఎదుటివారికి ఇవ్వరాదు. ధనియాలు కూడా ఉచితంగా ఎదుటి వాళ్ళకి మహిళామణులు ఇవ్వకూడదు. పాలు, పెరుగు ఎదుటి వాళ్ళకి ఇవ్వాలంటే ఉదయం పూట ఇవ్వవచ్చు, సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత ఇవ్వకూడదు. మహిళామణులు ఈ నియమాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశ్యంకధీర్వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటాం మల్లికార్జున సుప్రభాతంలో. ఆయనే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారిగా ఉంటాడు. ఆయనే స్థితికారకుడై రక్షణ చేసేటప్పుడు విష్ణువుగా ఉంటాడు. ఆయనే లయకారకుడైనప్పుడు శివుడిగా ఉంటాడు. కాబట్టి శివకేశవుల మధ్య ప్రధానంగా భేదం అస్సలు పాటించకూడదు. మీరు ఎన్ని చెప్పండి, శివకేశవుల మధ్య భేదం పాటించడం తప్ప శివకేశవుల మధ్య భేదం లేదన్న స్థాయికి చేరనంత కాలం కూడా ఉపాసన పరిపూర్ణమైన స్థాయికి చేరింది అని చెప్పడం చాలా కష్టం. ఉన్నది ఒక్కటే పదార్థము, శివకేశవులని ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కటే. ఇది రూఢము కావాలి. అందుకే సంధ్యావందనం చేసినప్పటి నుంచి కూడా ఏమడుగుతామంటే శివకేశవుల మధ్య భేదాభిప్రాయము నా మనసు ఎన్నడూ పొందకుండుగాక అని అడుగుతాం. శంకరాచార్యుల వారు గంగానది దగ్గరికి వెళ్ళి కాశీపట్టణంలో స్తవం చేశారు. ఆ గంగానదిని స్తోత్రం చేస్తూ ఆయన గంగమ్మని ఒక కోరిక కోరారు. ఆ కోరిక కోరుతూ ఆయన అన్నారు, మాతాజాహ్నవిశంభు సంగమిలితే మౌళౌ నిధాయ అంజలిం
త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతి అన్నారు. లోకానికి హితోపదేశం చేయడం కోసం శంకరుడు ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వారు గంగమ్మ ఒడ్డున నిలబడి గంగమ్మతో ఒక మాట అన్నారు. అమ్మా, మాతా జాహ్నవి. జాహ్నవి అంటే జహ్నువు యొక్క చెవిలోంచి బయటికి వచ్చింది కాబట్టి గంగానదికి జాహ్నవి అని పేరు. మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం. శంభుమూర్తి చేత ధరింపబడినటువంటి ఓ గంగమ్మ, త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే. ఆయన తప్ప ఎవరు వేయగలరండి ఆ మాటలు? నా ప్రాణం శరీరాన్ని విడిచిపెట్టి పైకి లేచిపోతుంటే నాకు అదొక ఉత్సవం కావాలి. అమ్మయ్యా, విడుదల పొందుతున్నాను ఈ శరీరం నుంచి, పరిమితమైన ఉపాధిని విడిచిపెట్టి అనంతముగా నిలబడగలుగుతున్నాను ఇప్పుడు, ఇక నాకే పరిమితులు లేవు అని మమ ప్రాణప్రయాణోత్సవే సానందం, ఎంతో సంతోషంగా అమ్మా నీ ఒడ్డున నా శరీరాన్ని విడిచిపెట్టేయాలి, నీ వంక చూస్తూ వదిలిపెట్టేయాలి. త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం. అప్పుడు నాకు శ్రీమన్నారాయణుని యొక్క పాదముల జంట కనపడాలి. ఎక్కడ? కాశీలో. కాశీలో గంగ ఒడ్డున. ఎవరైనా ఏమంటారు వెంటనే, అదేమిటండి కాశీలో గంగ ఒడ్డునేమిటి? అది చేసినటువంటి శ్లోకమేమో మాతా జాహ్నవి శంభు సంగమిళితే అనే. పరమశివుడు పాదాలు కనపడమని అడగకూడదా? అదేమిటి నారాయణాంఘ్రిద్వయం కనపడాలని అడగడం ఏమిటి అంటే, వెంటనే మనం అలా అంటామని శంకరాచార్యుల వారు ఓ మాట అన్నారు. భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతి. నేను బ్రతికున్నప్పుడు కాదు, చచ్చిపోయేటప్పుడు కూడా శివకేశవుల మధ్య భేదము నాకు కలగకుండుగాక. నా శరీరం పడిపోతున్నప్పుడు కూడా నేను శివకేశవుల మధ్య భేదం పాటించకూడదు. అంటే జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు అంత గంభీరమైన మాట చెప్పారు. అంటే శివకేశవుల మధ్య భేదం పాటించడం అనేటటువంటిది ఎంత అసలు మనసులోకి కూడా రాకూడనటువంటి విషయం, ఎన్నడూ దాని గురించి స్మరించకూడనటువంటి విషయంలో ఉపాసనలో ఎంత జాగ్రత్తగా ఉండాలో శంకర భగవత్పాదులు నేర్పుతారు.